ఒకప్పుడు భారతదేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన ఆనందంలో ఉంటే, అందులో ఒక ప్రదేశం మాత్రం ఇంకా రక్తం, అగ్ని, కన్నీటిలో మునిగిపోయి ఉంది. అక్కడ ప్రజలు స్వేచ్ఛ కొరితే ఉరితీసి చంపేశారు. పిల్లలు చదువుకోవాలి అనుకుంటే వారి చేతులు నరికేశారు. త్రివర్ణ పతాకం ఎగరేయాలని చూసిన వాళ్ళను సజీవంగా కాల్చేశారు. ఇది ఊహ కాదు మిత్రులారా, మన దేశంలో నిజంగా జరిగిన ఒక నిజ సంఘటన. అదే హైదరాబాద్ కథ. అదే రజకార్ల హింస. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా పేరు రజాకార్. ఇక మూవీలోకి వెళితే, మూవీ భారతదేశ చరిత్రను చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ పాలన ముగింపు దశలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఆనందం వెలువరిసింది. ప్రజలు తమ సంస్కృతిలో ఇంకా సజీవంగా ఉన్న స్వాతంత్ర సమరయోధులు మరియు రాజుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడం వంటి అనేక భాషలు ప్రజలు ఊహించడానికి కూడా హృదయం ద్రవించే కాలాన్ని చూశారు. ఆ చిత్రహింసల కాలం దేశవ్యాప్తంగా ముగిసినప్పటికీ కొన్ని ప్రదేశాలలో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రజలు వేరే నరకంలో జీవిస్తున్నారు. అందులో ఒకటి హైదరాబాద్. హైదరాబాద్ చాలా కాలం పాటు నిజాంల పాలనలో ఉంది. 6వ నిజాం మొహబాబ్ అలీ పాలనలో ఉన్నప్పటికీ ప్రజలందరికీ అంతా సవ్యంగానే ఉంది. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించడానికి మరియు తమ సంస్కృతిని బహిరంగంగా జరుపుకోవడానికి అవకాశం లభించింది. కానీ మెహబూబ్ అలీ ఖాన్ మరణించినప్పుడు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ పాలన చేపట్టాడు. అతను తనను తాను అల్లా సేవకుడిలా భావించేవాడు మరియు ఇస్లాంను రక్షించడానికి భూమిపైకి పంపబడ్డాడని నమ్మేవాడు. అతని మనసులో ఇస్లాం రక్షణ అంటే హైదరాబాద్లోని ఇస్లామిజం మాత్రమే వ్యాప్తి చెందాలి. దీనికోసం అతను రజాకార్ అనే తన సొంత సైన్యాన్ని కూడా సృష్టించాడు. దీనికి కాసిం రజ్వీ అనే మనిషి రూపంలో ఉన్న ఒక జంతువు నాయకత్వం వహించాడు. కాసిం యొక్క చిత్రహింసలను చూడటం ఏ మనిషికైనా చాలా కష్టంగా ఉండేది. అతను ప్రతి చోట మతపరమైన ప్రదేశాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించాడు. 12,000 కంటే ఎక్కువ మందిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు. దాంతో పాటు నిజాం అన్ని ప్రదేశాలకు ఇస్లాంతో సంబంధం ఉన్న పేర్లను పెట్టాడు. కాసిం చిత్రహింసలకు ఒక ఉదాహరణకు మనకు ప్రారంభంలోనే కనిపిస్తుంది. కొందరు వ్యక్తులు కలిసి నిజాం మరియు బ్రిటిష్ వారి దురాగతులకు వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఎందుకంటే అప్పటికి కూడా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. అకస్మాత్తుగా కాసిం అక్కడికి వచ్చి అక్కడున్న ప్రజలందరినీ మెడకు తాడు వేసి లాగి సమీపంలోని చెట్లకు ఉరితీశాడు. వారిని సజీవంగా ఉరితీయడం చూసి ప్రతి ఒక్కరూ ఆత్మ దుఃఖించేది. ఉరి తీయబడిన ప్రతి ఒక్క యాతనతో మరణించే ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉండేది. ఆ తరువాత ఒక బ్రిటిష్ అధికారి నిజాంను కలవడానికి రావడాన్ని మనం చూస్తాము. వారిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు సర్దార్ పటేల్ జీ హైదరాబాద్ను భారతదేశంలో కలపడానికి ప్రతిపాదన పంపారని ఆ అధికారి నిజాంకు చెప్తాడు. దానికి బదులుగా పాకిస్తాన్ నుండి కూడా మాకు అలాంటి ప్రతిపాదన వచ్చిందని, కానీ దాని గురించి నేను ఇంకా ఆలోచించలేదని నిజాం అంటాడు. కానీ నేను ఆలోచించిన విషయం ఏమిటంటే, భవిష్యత్తులో హైదరాబాద్ ఒక ఇస్లామిక్ దేశంగా మారుతుంది మరియు దాని పేరు తుర్కిస్తాన్ అవుతుంది అని చెప్తాడు. తరువాత సన్నివేశంలో దేశం మొత్తం స్వాతంత్రం పొంది దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం ఎగురవేయడం మనం చూస్తాము. కానీ హైదరాబాద్లో వేరేదే జరుగుతుంది. ఒక వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించినప్పుడు అతన్ని అక్కడే చంపి అతని తలపై బుల్లెట్లతో కొట్టి హైదరాబాద్ భారతదేశంలో భాగం కాదు, ఇది ఒక స్వతంత్ర ఇస్లామిక్ దేశం అని ప్రకటిస్తారు. తర్వాత మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ జీని చూస్తాము. ఆయన దేశ స్వాతంత్రం చూసి చాలా సంతోషంగా ఉంటారు. కానీ అప్పుడే అతని సలహాదారు ఒకరు వచ్చి నిజాం హైదరాబాద్ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించి భారతదేశంలో విలీనం చేయడానికి నిరాకరించాడని చెబుతాడు. దానికి పటేల్ జీ హైదరాబాద్లో సుమారు 90% హిందువులు నివసిస్తున్నారు, అది ఇస్లామిక్ దేశంగా మారితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ సృష్టించే సమయంలో కూడా ఇలాంటిదే జరిగింది. అప్పుడు మేము భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ను ఏర్పాటు చేశాము, కానీ ఇప్పుడు ఇది మళ్ళీ జరగదు అని అంటారు. మరోవైపు హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలు త్వరలోనే లేదా తరువాత భారతదేశంలో చేరాలని డిమాండ్ చేస్తారని, దీనికోసం వారు తిరుగుబాటు కూడా చేయవచ్చని నిజాం అర్థం చేసుకుంటాడు. దీని కారణంగా నిజాం ప్రజలందరినీ చాలా దారుణంగా హింసించడం ప్రారంభిస్తాడు. ప్రతి చోట మసీదులు నిర్మించాలని, ప్రతి ఇంట్లో ఇస్లామిక్ జెండా ఉండాలని, హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం వంటి అన్ని భాషలను తుడిచివేయాలని, ప్రజలు అరబిక్ మరియు ఉర్దూ మాత్రమే మాట్లాడాలని ఆదేశిస్తున్నాడు. ఆ తరువాత కాసిం తన రజాకార్లతో ఒక గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలను తమిళం లేదా తెలుగు నేర్పించడం చూసి కాసిం ఆ ఉపాధ్యాయుని అక్కడే చంపడం ప్రారంభిస్తాడు. ఆ పిల్లలు ఒకరిని చంపి అతని రక్తంతో అక్కడ ఉర్దూ రాయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుని మరింత బాధాకరమైన రీతిలో చంపి అక్కడి పిల్లలందరికీ కూడా బాధాకరమైన మరణాన్ని ఇస్తాడు. ఒక పిల్లాడిని చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడదీసి చంపేస్తాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ కింద పడిన మరో పిల్లాడిని పెద్ద రాళ్ళతో కొట్టి చంపేస్తాడు.
ఇక్కడ ఒకే ఒక్క భాష నేర్పబడుతుంది. అది ఉర్దూ అని అందరికీ చెబుతాడు. మిత్రులారా, ఆ చిత్రహింసలు కేవలం ప్రజలకే కాకుండా పుట్టిన పసికందుకు కూడా ఉండేవి. ఒక తల్లి తన బిడ్డను తానే చంపుకుంటుంది. ఎందుకంటే ఆమెకు కూతురు పుట్టింది. ఈ దుర్మార్గాలు కూతుర్లతో ఎంత అసహ్యకరమైన పనులు చేస్తారో ఆ తల్లికి గుర్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక రజాకార్ బిడ్డ పుట్టినందుకు ఆ తల్లి నుండి పన్ను వసూలు చేయడానికి వస్తాడు. కానీ తల్లి నా బిడ్డ చనిపోయింది అని చెప్పినప్పుడు రజాకార్లు పిల్లల మరణం తర్వాత కూడా పన్ను అడుగుతారు. ఈ దురాగతల కథలన్నీ పటేల్ జీకి చేరుతున్నాయి. మనం ఇది సహించలేము. రాబోయే 3 నెలల్లో హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయాలి, ఏ విధంగానైనా సరే అని ఆయన తన ప్రజలతో అంటాడు. ఆ తర్వాత హైదరాబాద్ గ్రామంలో ఇల్లమ్మ అనే మహిళను చూస్తాము. ఆమె తన పొలంలో పండించిన పంటలో ఉచిత వాటా నిజాం ప్రజలకు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే మొత్తం వ్యవసాయానికి ఆమెకు కష్టం, డబ్బు ఖర్చయ్యాయి. ఆ తర్వాత నిజాం మనిషి ఇల్లమ్మని చంపబోతుండగా నరసింహారెడ్డి అక్కడికి వచ్చి ఆమెను కాపాడి నిజాం భూస్వామిని కూడా చంపేస్తాడు. నరసింహారెడ్డి నిజాం కిందే పనిచేస్తున్నప్పటికీ పేదలపై జరుగుతున్న దురాగతలు అతనికి నచ్చవు. ఈ విషయాన్ని కాసింకు చెప్పగా కాసిం పోలీసుల సహాయంతో రెడ్డిని అతని మనుషులను పట్టుకుని దారుణంగా కొట్టి అదే గ్రామానికి తీసుకువెళ్లి, ఈ నరసింహారెడ్డి 60 కిలోమీటర్ల పరిధిలో సహాయం కోసం పిలుపు వింటే సహాయం చేయడానికి వెళ్తానని చెప్పాడు కదా. కానీ అతనికి వినబడకుండా చెప్తే ఏమవుతుంది అని అంటాడు. ఆ తర్వాత కాసిం తన మనుషులకు నరసింహారెడ్డి చెవుల్లో రాళ్లు వేసి చెవిటి వాడిని చేయమని చెప్తాడు. అలా చేసిన తర్వాత నరసింహారెడ్డి అక్కడికక్కడే మరణిస్తాడు. దీని తర్వాత ఇల్లమ్మతో పాటు వ్యవసాయం చేస్తున్న వారిని కూడా పట్టుకుని చెట్లకు తలక్రిందులుగా వేలాడదీసి కింద గడ్డకి నిప్పు పెడతారు. వారందరినీ సజీవ దహనం చేస్తారు. దీని ద్వారా తనకు వ్యతిరేకంగా వెళ్ళిన ఎవరికైనా ఇదే గతి పడుతుందని నిజాం సందేశం ఇవ్వాలనుకుంటాడు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న అన్ని దురాగతుల గురించి పటేల్ జీకి తెలుసు. ఆయన జవహర్లాల్ నెహ్రూ జీతో మాట్లాడి ఒక పరిష్కారం కనుగొంటానని అంటారు. మరోవైపు మనం మరో భయంకరమైన హింసను చూస్తాము. రజాకార్లు ఒక గ్రామంలోకి ప్రవేశించి అక్కడ ప్రజలందరినీ ముస్లింలుగా మారమని అడుగుతారు. ముస్లింలుగా మారితే మీరు సంతోషంగా జీవిస్తారు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మీ జీవితం మెరుగుపడుతుంది. లేకపోతే ప్రతిరోజు ఒక పురుషుడు చనిపోతాడు, ప్రతి గంటకు ఒక స్త్రీ మానం దోచుకోబడుతుంది అని చెప్తారు. ఇలా చెప్పి రజాకార్ అక్కడ నిలబడి ఉన్న స్త్రీ బట్టలను చించి అందరి ముందు ఆమెను అవమానించి ఆమె మానాన్ని దోచుకుంటాడు. అక్కడ పిల్లలను కూడా కొట్టడం ప్రారంభిస్తారు. పురుషులకు చేసే హింస గురించి మాట్లాడడం కూడా చాలా కష్టం. ఒక విధంగా గ్రామస్తులందరూ అక్కడ నిలబడి నరకాన్ని చూస్తున్నారు. ఆ తర్వాత చాలా మందిని బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తారు. మిగిలిన వారికి రేపటి వరకు సమయం ఇస్తారు. తద్వారా వారే వచ్చి ఇస్లాంను స్వీకరిస్తారు. దీని తర్వాత రజాకార్లు అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు గ్రామస్తులు ఆవులను కూడా చంపి తినడానికి తమతో తీసుకెళ్తారు. అదే గ్రామంలో ఈ విషయం అస్సలు నచ్చని కొందరు మల్లయూదురాలిన హిందువులు ఉన్నారు. ఈ రాత్రి వారు ముస్లింలుగా మారిన వారందరినీ తిరిగి హిందూ మతంలోకి తీసుకువస్తారు. కానీ మరుసటి రోజు రజాకార్ ఇది చూసి కోపంతో ఇకపై ఏ గ్రామస్తుడు ముస్లిం కావాలనే ఆలోచన చేయకుండా అక్కడ గ్రామస్తులందరినీ చంపడం ప్రారంభిస్తాడు. కొందరిని కాల్చి చంపేస్తాడు. హిందువులను ఏకం చేయడానికి చాలా మంది హిందూ పండితులను ఒక పెద్ద గోపురం ముందు పూజలు హవనాలు చేయడం ప్రారంభిస్తారు. తద్వారా హిందువులు తమ మతాన్ని విడిచిపెట్టవద్దని కోరుకుంటాడు. కానీ రజాకార్ల దృష్టి అక్కడికి కూడా చేరడంతో మిత్రులారా మారణ హోమం మొదలవుతుంది. ఈ విషయాలన్నీ పటేల్ జీకి చేరుతున్నాయి. ఇప్పుడు వాటిని సహించడం చాలా కష్టంగా మారుతుంది. దీనివల్ల పటేల్ జీ నెహ్రూజీ వద్దకు సహాయం కోసం వెళ్తారు. తద్వారా భారత సైన్యం హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసి ఈ హింసలన్నిటినీ అంతం చేయగలదు. కానీ నెహ్రూజీ హైదరాబాద్ దాడి చేయడానికి నిరాకరిస్తూ హైదరాబాద్ నిజాంకు చెందినది, వారు మాతో కలవడానికి ఇష్టపడడం లేదు, మనం బలవంతం చేస్తే ఇక్కడ పాకిస్తాన్ వంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక హింస విషయానికి వస్తే ఎక్కడో ఉన్నాం, అక్కడ హిందువులకు వ్యతిరేకంగా నిజంగా అన్యాయాలు జరుగుతున్నాయా లేదా అనే దానిపై అధికారిక నివేదిక లేదు అని అంటారు. ఈ మాటలు విన్న పటేల్జీ నిరాశతో వెళ్ళిపోతారు. ఆ తర్వాత పటేల్జీ సలహాదారు వద్దకు ఒక వ్యక్తి వస్తాడు. అతను హైదరాబాద్లో హిందువులపై జరుగుతున్న హింసను స్వయంగా చూశాడు. ఆ వ్యక్తి ఒక భయంకరమైన హింసను వివరిస్తూ ఆ రాత్రి చాలా మంది హిందూ పురుషులు మరియు మహిళలు అమ్మవారిని స్మరించుకుంటూ తమ పండుగను జరుపుకుంటున్నారు. అకస్మాత్తుగా రజాకార్లు అక్కడికి చేరుకున్న క్షణంలో మహిళలందరూ భర్తలను వారి కళ్ళెదుటే చంపేశారు. ఆ తర్వాత మహిళలను బట్టలు తొలగించి బట్టలు లేకుండా నృత్యం చేయమని అడిగారు. మహిళలు కొంతసేపు అలాగే చేశారు. కానీ రజాకార్లు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మహిళలను ఎండగడ్డి కుప్పలో వేసి నిప్పు పెట్టారు. దీనివల్ల నిప్పులో చిక్కుకున్న మహిళలందరూ తమను తాము కాపాడుకోవడానికి అరుస్తూ పరిగెత్తారు.
కానీ చివరకు జరిగింది ఆ మహిళలందరి బాధాకరమైన మరణం అని చెబుతాడు. ఇది విని సలహాదారు తన చెవులను తానే నమ్ముకోలేకపోయాడు. ఇది నిజంగా జరుగుతుందా? మనుషులకు జంతువులకు తేడా తెలియదా? ఒక మనిషిని జంతువులా చూస్తున్నారా? ఆ మనుషుల్లో మానవత్వం లేదా అని అంటాడు. ఈ విషయాలన్నీ ఆ ప్రజల నిస్సహాయతను స్పష్టంగా చూపుతాయి. అధికారిక వార్తలు రాకపోవడం వల్ల వారు ఏమీ చేయలేకపోతున్నారు. దీనికి ఒక కారణం హైదరాబాద్ వార్తాపత్రికలన్నీ నిజాం ఆధీనంలో ఉండటమే. అందుకే అతను తనకు వ్యతిరేకంగా ఏమీ రాయడానికి అనుమతించడు. ఇంకా గ్రామంలో ఒక అమ్మాయి యుక్త వయసుకు వచ్చినప్పుడు మరో సంఘటన చూస్తాము. ఆమెకు రక్తస్రావం మొదలవుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అమ్మాయి మొదట ఋతుస్రావాన్ని పండుగలా జరుపుకుంటారు. ఆ అమ్మాయి కుటుంబం అక్కడ ప్రజలందరూ దానికి జరుపుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక రజాకార్ అక్కడికి వస్తాడు. ఆమెకు చిన్నపిల్ల కాదు అని చెప్పి ఆ అమ్మాయిని ఎత్తుకుని తనతో తీసుకెళ్లడం ప్రారంభిస్తాడు. అప్పుడు గ్రామస్తులందరూ ఆ అమ్మాయిని విడిచిపెట్టమని రజాకార్ను అడుగుతాడు. కానీ అతను వారి మాట విన్నప్పుడు వారందరూ కలిసి ఆ రజాకార్ను దారుణంగా కొడతారు. అతను అక్కడ నుండి పారిపోయి కొద్దిసేపట్లో గ్రామాన్నంతా బూడిద చేస్తాను, చూస్తూ ఉండండి అని అంటాడు. కొద్దిసేపటి తర్వాత చాలా మంది రజాకార్లతో గ్రామానికి చేరుకుని ముందుగా పురుషులందరినీ చంపి తన ప్రజలతో, ఇప్పుడు ఇక్కడ మహిళల భర్తలను జీవించి లేరు అంటే ఇప్పుడు ఈ మహిళలు మీ భార్యలు, వెళ్ళి మీకు నచ్చింది చేయండి అని అంటాడు. దీని తర్వాత ఎవరి కోసం ఇంత జరుగుతుందో ఆ అమ్మాయి వారు బంధించి తమతో తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు హైదరాబాద్లో జరిగే ప్రతి సంఘటన గురించి ఒక జర్నలిస్ట్ తన వార్తాపత్రికలో రాస్తాడు. ఆ వార్తాపత్రిక హైదరాబాద్ వెలుపల అనేక ప్రదేశాల్లో పంపిణీ చేయబడుతుంది. దీనివల్ల హిందువులపై జరుగుతున్న హింస గురించి చాలా మందికి తెలుస్తుంది. ఈ వార్తాపత్రిక పటేల్ జీకి కూడా చేరుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎలాంటి అసహ్యకరమైన పనులు జరుగుతున్నాయో అనడానికి ఆయనకు సరైన రుజువు దొరుకుతుంది. ఈ వార్తాపత్రికల గురించి తెలియగానే కాసిం అక్కడి ముస్లింలందరినీ సమీకరించి, కొంతమంది మనతో ఉంటూనే మనకు ద్రోహం చేస్తున్నారు, మన నిజాంకు వ్యతిరేకంగా రాస్తున్నారు, వారు ఎవరో తెలుసా? నిజాంకు వ్యతిరేకంగా రాస్తున్న వారిని మనం వీలైనంత త్వరగా చంపాలి అని రెచ్చగొట్టే మాటలు చెబుతాడు. ఈ మాటలు విని చాలా మంది రజాకార్లు ఆగ్రహంతో నిజాంకు వ్యతిరేకంగా రాసిన జర్నలిస్టు వద్దకు చేరుకుంటారు. ఆ జర్నలిస్టు తాను ముస్లిం అయినప్పటికీ వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ జంతువులు నచ్చ చెప్పలేం కదా. అందుకే రజాకార్లు మొదట ఆ జర్నలిస్ట్ చేతులను నరికేస్తారు. ఆ తరువాత అతను గొంతు కోసి అతని సోదరుడికి కూడా అదే గతి పట్టిస్తారు. తద్వారా అతను కూడా అలాంటివి రాయడానికి సాహసించడు. ఈ విషయాలన్నీ చూస్తున్న ముగ్గురు హిందూ సోదరులు ఒక ప్రణాళిక వేస్తారు. ఈ హింసను అంతం చేయాలంటే నిజాంని చంపాలని నిర్ణయించుకుంటారు. చాలా రోజుల ప్రణాళిక తరువాత ముగ్గురు ముస్లింలుగా వేషం మార్చుకుని నిజాంకు దగ్గరవుతారు. ఒక రోజు వారికి అవకాశం లభిస్తుంది. వారిలో ఒకరు నిజాంపై బాంబు విసురుతాడు. కానీ అది సరైన చోట పడకపోవడంతో నిజాం బ్రతికిపోతాడు. ఆ సమయంలో అక్కడ నిలబడి ఉన్న ప్రజలందరూ బాంబు విసిరిన వ్యక్తిని చూస్తారు. ఆ తరువాత అందరూ కలిసి ఆ వ్యక్తిపై దాడి చేస్తారు. ఆ దాడిలో ఆ వ్యక్తి మాత్రమే పట్టుబడతాడు. అతని ఇద్దరు సోదరులు అక్కడి నుండి తప్పించుకుంటారు. ఆ వ్యక్తిని కాసిం వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ గంటల తరబడి కొట్టిన తరువాత అతను బట్టలు తీసి అతను హిందువని కనుగొంటారు. చాలా దెబ్బలు తినడం వల్ల అతనికి చాలా దాహంగా ఉంటుంది. అప్పుడు అక్కడ నిలబడి ఉన్న వారందరూ ఒక కుండలో మూత్రం పోసి బలవంతంగా ఆ వ్యక్తితో తాగించి ఆ తర్వాత గొంతు కోసి చంపేస్తారు. కానీ దీనివల్ల హిందువులపై ఇకపై మౌనంగా ఉండారని, ఎప్పుడైనా పెద్ద తిరుగుబాటు చేయగలరని కాసింకు అర్థమవుతుంది. అందుకే కాసిం నిజాంను హెచ్చరించి, మనం ఇప్పుడు యుద్ధానికి సిద్ధం కావాలి అని చెబుతాడు. ఆ తర్వాత నిజాం పాకిస్తాన్కు 202 కోట్లు ఇచ్చి అక్కడ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. తద్వారా భవిష్యత్తులో హైదరాబాద్పై దాడి జరిగితే పాకిస్తాన్ మరోవైపు నుండి భారతదేశంపై దాడి చేస్తుంది. అంతేకాకుండా నిజాం తన పాలన కోసం ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ఇబ్బంది కలగకుండా ఒక ఓడరేవును కూడా కొనుగోలు చేస్తాడు. ఈ విధంగా నిజాం భారత సైన్యంతో పోరాడడానికి సిద్ధమయ్యాడు. కానీ భారత సైన్యం దాడి చేస్తే తాను నిలబడలేనని కూడా నిజాంకి తెలుసు. అందుకే కాసిం పటేల్ జీని కలవడానికి వెళ్ళి, మేము ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించాలనుకుంటున్నాము అని అంటాడు. దానికి పటేల్ జీ, ఈ దేశ ప్రజలు చాలా మంది మీ రాష్ట్రంలో నివసిస్తున్నారు. మీరు చెప్పినంత మాత్రాన హైదరాబాద్ మీది కాదు. అదే సమయంలో మీరు భారతదేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ మాకు వ్యతిరేకంగా నిలబెట్టడానికి మీరు చాలా డబ్బు ఇచ్చారని మాకు తెలుసు అని సమాధానం ఇస్తారు. ఇదంతా విని కాసిం, మీరు హైదరాబాద్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ నివసిస్తున్న 2 కోట్ల మంది హిందువులను రాత్రికి రాత్రి చంపేస్తాము అని అంటాడు. పటేల్ జీ, మీ కుటుంబం, మీ నిజాం కుటుంబం కూడా అక్కడే ఉంది, వారి సంగతి ఏంటి అని అంటాడు. కాసిం కోపంతో వెళ్ళిపోతాడు. పటేల్ జీ నెహ్రూజీతో మాట్లాడి హైదరాబాద్పై దాడి చేయాలని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ నెహ్రూజీ భారతదేశం ఎప్పుడూ
ఎవరిపైన మొదటి దాడి చేయలేదు అని అంటాడు. దానికి పటేల్జీ అంటే మనం వారు మొదట దాడి చేసే వరకు వేచి ఉండాలా అని అంటాడు. చాలా ఆలోచన తర్వాత నెహ్రూజీ కూడా దాడికి అంగీకరిస్తాడు. అదే రాత్రి భారత సైన్యాన్ని పిలిచి హైదరాబాద్పై దాడి చేయడానికి ప్రణాళిక ప్రారంభిస్తాడు. ఈ విషయం నిజాంకు తెలియగానే అతను రజాకార్లతో కలిసి హిందువులందరినీ చంపడానికి బయలుదేరుతాడు. కానీ ఈ సమయానికి హిందువుల్లో కూడా భయం పోయింది. వారందరూ కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా నిలబడతారు. దీనివల్ల అనేక ప్రదేశాల్లో వేలాది మంది రజాకార్లు చంపబడతారు. ఇది హిందువులకు ఈ హింస నుండి ఒక మార్గాన్ని ఇస్తుంది. మరోవైపు మరుసటి రోజు భారత సైన్యం హైదరాబాద్లో ప్రవేశించి రజాకార్లను ఒక్కసారిగా చంపడం ప్రారంభిస్తుంది. సైన్యంపై దాడి చేయడానికి దాక్కున్న వారిని పట్టుకోవడానికి అక్కడ ప్రజలు కూడా సైన్యానికి సహాయం చేస్తారు. కేవలం కొన్ని గంటల్లో రజాకార్లు అంతరించిపోయే దశకు చేరుకుంటారు. నిజాం కూడా తన ముగింపును చూస్తాడు. నిజాం పాకిస్తాన్ నుండి సహాయం అడుగుతాడు. కానీ భారతదేశానికి చెందని పాకిస్తాన్ హైదరాబాద్కి ఎలా చెందుతుంది? పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేయడానికి నిరాకరించి ఏదో ఒక సాకు చెప్పి విషయాన్ని వాయిదా వేస్తుంది. ఆ సమయంలో భారత సైన్యం రజాకార్లందరినీ చంపేస్తుంది. చాలా మంది ముస్లింలు కూడా వచ్చి రజాకార్లను వ్యతిరేకంగా నిలబడతారు. చివరికి నిజాం భారత ప్రభుత్వం ముందు తలవంచాల్సి వస్తుంది. తన గౌరవాన్ని కాపాడుకోవడానికి అతను రేడియోలో ప్రత్యక్ష ప్రచారం చేసి ఇప్పటికి నుండి హైదరాబాద్ భారతదేశంలో ఒక భాగం, ఇక్కడ భారత ప్రభుత్వ పాలన ఉంటుంది అని చెబుతాడు. ఈ వార్త వినగానే దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తాయి. ఇప్పుడు భారతదేశం సంపూర్ణమైందని అందరూ భావిస్తారు. ప్రతి ఒక్కరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ధన్యవాదాలు చెప్పడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆయన వల్లే ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో భాగమైంది. ఈ మూవీ ఇక్కడ ముగుస్తుంది. సరే, ఇప్పుడు మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. సినిమాలో చూపించింది నేను మీకు చెప్పాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.